శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికెను సీతారామ కథానే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికెను సీతారామ కథానే పలికెద సీతారామ కథ. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రము వింజామరలు కస్తూరి పునుగు జౌవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయడ పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదులు సర్వ సంపదల మించినది. యమ కుబేర వరుణ దేవేంద్రాదులు సర్వ సంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువందెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రము వింజామరులు కస్తూరి పునుగు జవ్వాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వములు హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరేసుడుగాంచెను. యమ కుబేర వరుణ దేవేంద్రాదులు సర్వ సంపదల మించినది. విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువంది. నేలను తాకక నిలచి ఉండునది రావణ భవన మధ్యంబున ఉన్నది. వాయుపదమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చెరువంది. లంకాధీసుని ప్రేమ మందిరము రత్నఖచితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పారభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆగ్రాణితము. పుష్పకమను రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువంది. మత్తున శయనించు సుధతుల మోములు పద్మములను కొని మొంగు భ్రమరములు
నిమీలిత విశాల నేత్రములు నిశాముకుళిత పద్మపత్రములు ఉత్తమ కాంతల కోడి రావణుడు తారాపతి వలె తేజరిల్లెడు పుష్పకమందు రావణ మందిరమది మారుతిగాంచెను అచ్చెరువంది రావణుండు రణమందున గెలిచి శ్రీలెందరినో లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు సీత తక్క వారందరు కన్యలే రావణు మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరమ్మది మారుతిగాంచెను అచ్చెరువందెను శ్రీ హనుమాను గురుదేవుల నాయడ పలికెను సీతారామ కథాని పలికెద సీతారామ కథ. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం